అయితే ఇందాక నేను ఒక వీడియో చూశానండి. అదేంటంటే ఇంటర్వ్యూ చేస్తున్నారు. జాన్ పాల్ అని అతను పాస్టరు. ఇంటర్వ్యూ చేసిన అతనేమో క్రాంతి, అతను కేటీఆర్ ఏదో ఛానల్. సో అందులోని ఇలాగ ప్రసాదం కోసమని వచ్చింది ఒక పాయింట్. అంటే హీఈస్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్. సో అతను ఏంటి అడుగుతున్నారంటే, ప్రసాదం మీరు తింటారా లేదా, తినొచ్చా లేదా అనేది క్వశ్చన్, తింటారా లేదా అని. సో జాన్ పాల్ అన్న పాస్టర్ గారు ఏమిచ్చారంటే ఆన్సరు, నేను పొరపాటును కూడా తిన్ను అని. యాక్చువల్లీ ఈజ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్. ముందు తినే ఉంటారు, ఇప్పుడు కన్వర్ట్ అయిన తర్వాత నేను తిన్ను అని. సో తన స్టాండర్డ్ ఆఫ్ ఫెయిత్ తన నించున్నారు. అయితే నేను ఒక్కొక్కసారి కొంతమంది పాస్టర్స్ నేను ఏం విన్నానంటే, తినచ్చు, తీసుకోవచ్చు, ప్రేయర్ చేసుకొని తినేసుకోవచ్చమ్మా, జస్ట్ ఫుడ్డే కదా అని. సో నేను ఈ 2 స్టేట్మెంట్స్ ఐ గొట్ కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇలా చెప్తున్నారు, కొంతమంది అలా చెప్తున్నారు. ఎవరి స్టాండర్డ్ ఆఫ్ ఫెయిత్స్ వాళ్ళకు ఉన్నాయి. సో నేను ఓకే, నేను కంటిన్యూస్గా ఒకటే క్రిస్టియన్ కాబట్టి బాన్ క్రిస్టియన్ ఓకే. బట్ కొంతమంది ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే బాన్ క్రిస్టియన్ అయినా సరే కూడా ఫ్రెండ్స్ కోసమో లేకపోతే ఆఫీస్లో ఉన్న సిచ్యువేషన్ కోసమో వాళ్ళు ప్రసాదం అని ఇస్తే ఫుడ్డే కదా అని చెప్పి తినేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దేన్ని ఫాలో అవ్వాలి, ఏ బేసిస్ మీద మనం స్టాండ్ అవుతాం అనేది నాకు డౌట్ వచ్చింది అది చూస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో ఉండే క్వశ్చన్ ఇది చాలా మందికి. సో దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ప్రసాదం తినచ్చా తినకూడదా అనే క్వశ్చన్కి అయితే ఆన్సరు యాజ్ పర్ బైబిల్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే తినకూడదని చెప్తారు. ఎందుకు తినకూడదు అంటే, ఆ ఫుడ్లో ఏదో ఉంటుందని కాదు, కానీ ఆ ఫుడ్ ఎక్కడ పెట్టారు అనే దాన్ని బట్టి ఆ ఫుడ్కి ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే విగ్రహంకి అర్పించింది ఏది కూడా తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే, విగ్రహంని నువ్వు పూజించడమే తప్పు, ఆత్మస్వరూపిణ దేవుణ్ణి నువ్వు విగ్రహంతో పోల్చి లేకపోతే విగ్రహంలో పెట్టి ఆయన ఆరాధించినప్పుడు కంపల్సరీగా ఆయన గ్లోరీని నువ్వు డిగ్రేడ్ చేసినట్టు కాబట్టి అది సిన్ కాబట్టి, సో అక్కడ పెట్టింది ఏదైనా సరే అది తినకూడదు. అంటే ఐడిల్ వర్షిప్ చేయొద్దు అని దేవుడు మనకి చెప్పారు కాబట్టి దాని బేసిస్ మీద అక్కడ పెట్టే ఫుడ్ ఏది కూడా మనం తినకూడదు, అంతే కదా. మరి ప్రేయర్ చేసుకొని తినొచ్చు అనేసి అన్న పాయింట్ ఏమిటైతే అదే అంటే న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికి ఏంటంటే పౌలు దీన్ని కొరింథియన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, ఫస్ట్ విగ్రహాలన్నీ కూడా వట్టివే, దేవుడు ఒకటే, విగ్రహాలన్నీ కూడా వట్టివే కాబట్టి ఆహారం అనేది అది అందరికీ ఒకటే కాబట్టి దాన్ని నువ్వు తిన్నా పర్వాలేదు అని చెప్తూ అక్కడ ఏం చెప్తారంటే, ఒకవేళ నువ్వు తినేటప్పుడు పక్కన ఎవరైనా ఒక అల్ప విశ్వాసి ఉంటే, బలహీనమైన వ్యక్తి ఎవరైనా ఉంటే అక్కడ మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు స్టెప్ తీసుకోవాలి. అంటే అల్ప విశ్వాసి అంటే వాట్ ఇస్ అదే అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానం అందరికీ ఉండదు, కొంతమంది బలహీనులు కూడా ఉంటారు. అది ఆ విషయంలో నువ్వు కొంచెం బలహీనులు అనేది ఏంటంటే అక్కడ మనకి స్పిరిచువల్ మెచ్యూరిటీ కోసం పౌలు చెప్తాడు అనమాట. అంటే ప్రభువునైతే నమ్ముకుంటాను కానీ ఆ శాంటిఫికేషన్ ప్రాసెస్లో నా మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం వేరేగా ఉండొచ్చు, నీ వేరేగా ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి వేరే ఉండొచ్చు. సో అటువంటప్పుడు నా పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి కూడా నేను స్టెప్ తీసుకోవాలి. ఆ టైంలో నేను నో చెప్పాలి. ఎందుకంటే ఒక నిజంగా స్పిరిచువల్ మెచ్యూరిటీలో కొంచెం తక్కువ ఉన్న వ్యక్తి నన్ను ఫాలో అయితే తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్ తన మీద పడుతుంది, నిజంగా అది అభ్యంతరకరం అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే మీరు ప్రసాదం తీసుకోవడం వల్ల మీ పక్కన ఎవరైనా అలాగా స్పిరిచువల్గా మెచ్యూరిటీ కొంచెం స్టాండర్డ్ ఆఫ్ ఫెయిత్స్ తక్కువ ఉంటే వాళ్ళు కూడా ఆ పాయింట్ని లైట్గా తీసుకుంటారు అనేది మీరు చెప్తున్నారు. ఎందుకంటే నా మెచ్యూరిటీ ఏంటి, ఇట్స్ ఏ ఫుడ్ అంటాను నేను. ఫుడ్ కాబట్టి దేవుడు ఒకటే కాబట్టి నా మైండ్లో ఇంకేమి ఉండదు కాబట్టి సో నేను ప్రేయర్ చేసుకొని ఒకవేళ తినాలి తీసుకోవాలి అనుకుంటే సిచ్యువేషన్ బట్టి. సో అవతల వ్యక్తి చూసినప్పుడు కూడా పర్వాలేదులే ప్రసాదం మనం తినొచ్చులే అని కావాలని ప్రసాదాలు అడిగి తెప్పించుకొని తిన్నాడు అనుకో, సో కంపల్సరీగా ఎఫెక్ట్ పడుతుంది లైట్ తీసుకోవడం వల్ల అది మాట. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రసాదం యేసుక్రీస్తు ప్రభు విగ్రహం దగ్గర పెట్టి ఇచ్చినా సరే నేను తిన్నాను, ఎందుకంటే అది విగ్రహార్థనకి అర్పించిన ఫుడ్డే కాబట్టి. అంటే జనరల్గా చెప్పాలంటే మనం తినకూడదనే చెప్తాం, అంతే కదా. ఇప్పుడు నీకు అంత అవసరం ఏంటి,
ప్రసాదం తినేంత అవసరం నీకేముంటుంది అంటే అంటే వాళ్ళ కోసం లేకపోతే సిచ్యువేషన్ అలాగ మనల్ని ఉంచింది అనుకోండి, అవును. ఆపోజిట్ ఉన్న పర్సన్ విత్ లవ్తో ఇచ్చారనుకోండి, లేదా కొంతమంది ఏంటంటే అడుగుతారు మనల్ని, మీరు ఇచ్చింది మేము తింటాం, మాకేం ప్రాబ్లం లేదు, మీరెందుకు అలాగా ఆ, ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా అడిగినా అది ఆడ్గా ఉంటుంది కదా. ఇవన్నీ మిస్ చేసుకోవడం కోసమైనా, రిలేషన్ నిలబెట్టుకోవడం కోసమైనా, అవును. మనకున్న స్టాండర్డ్ ఆఫ్ ఫెయిత్ వల్ల నిజంగా ప్రేయర్ చేసుకొని తినడమో, వాళ్ళ మీద ప్రేమ కొద్ది తినడమో చేస్తాం. అంతే కదా. అంటే అవసరం ఏంటి అంటే అదే నువ్వు అనేది కరెక్టే. నిజంగా అవతల వ్యక్తి విషయంలో నీకు అంత బర్డెన్ ఉంది అంటే దేవుని పరిచయం చేయాలి, లేకపోతే యేసుక్రీస్తు యొక్క ప్రేమని ఆ వ్యక్తికి చెప్పాలి, నిజంగా అంత ఆలోచన ఉంటే అక్కడ నువ్వు స్టాండ్ తీసుకుంటే పర్వాలేదు. ఏంటి ఫస్ట్ సున్నితంగా చెప్తావు, నేను తినండి ఎందుకంటే మీకు తెలుసు కదా అని నువ్వు సున్నితంగా చెప్పినప్పుడు కొంతమంది అర్థం చేసుకొని ఓకేనండి అని వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం ఇలాగా మీరు క్రిస్మస్కి కేక్ ఇస్తే తింటారు అనిస్తారు. అప్పుడు కూడా మనం అడగచ్చు, ఏంటంటే నిజంగా మీరు కూడా కేక్ ఇవ్వండి, మేము కేకులు కానీ మేము చేసిన ఏవి కూడా యేసుక్రీస్తు ఫోటోకో దేనికో అర్పించి మీకు ఇవ్వట్లేదు, అది కూడా ఒక స్వీట్ లాగా ఇస్తున్నాం, మీరు ఒక స్వీట్ అనుకొని ఇస్తే మేము కూడా చాలా మర్యాదగా తీసుకుంటాము, ప్రేమగా తీసుకుంటాం, మీరు ఏం చేసినా మేము తింటాము. మీరు ఎప్పుడైతే ప్రసాదం అని అంటున్నారో సో ఆ ప్రసాదం వెనకాతలో ఉన్న ఐడియాలజీ వేరు కాబట్టి అక్కడ మేము తీసుకోమంటున్నాం, అంతే తప్ప ఏదో మతానికి మేము విరుద్ధం కాదు, మీకేమీ విరుద్ధం కాదు అని మనం సున్నితంగా చెప్పాలి. చెప్పే అంత ఛాన్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు మనం చెప్తూనే ఉండాలన్నమాట. అప్పటికే వాళ్ళు ఇంకా అఫెండ్ అవుతున్నారు అంటే సో అక్కడ నీ పక్కన ఎవరు ఉన్నారా లేదా నువ్వు చూసుకోవాలి, నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలాగో చూసుకోవాలి. ఒకవేళ నీకే మనసులో ఏవైనా గుచ్చుకున్నట్టు అనిపిస్తే, అంటే తీసుకోకూడదు అని అనిపిస్తే అప్పుడు కొన్ని స్టాండ్ తీసుకోకపోయినా పర్వాలేదు, అంతే కదా. అంటే వాళ్ళు తీసుకుంటే మనల్ని ఏం తీసుకోకపోతే చంపేస్తారు, గొడవడతారు అనేది అదే ఆ ఐడియాలజీ. లేకపోతే ఆ ఫ్యూచర్ కోసం నిజంగా వ్యక్తి కోసం నీకు బర్డెన్ ఉంటే సో అక్కడ నువ్వు తీసుకునే స్టాండ్స్ కొంచెం వేరేగా ఉండొచ్చు. అంటే ప్రసాదం తీసుకోవాలంటే మనం సిచ్యువేషన్ చూసుకోవాలి, లైక్ మన పక్కన ఎవరున్నారు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఫెయిత్ ఏంటనేది మైండ్లో పెట్టుకోవాలి. తీసుకొని ఫస్ట్ మర్యాదపూర్వకంగా వాళ్ళకి చెప్పాలి. ఓకే చెప్పాలి. తీసుకున్నప్పుడు మాత్రం ఇవి చెక్ చేసుకోవాలి. మర్యాదగా మనం చెప్తాం, ఇది నేను తినండి మీకు తెలుసు కదండి. ఎందుకంటే వాళ్ళు మతాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళు అయ్యప్ప స్వామి మాలను వేసుకుంటారు. సో అటువంటప్పుడు కూడా ఆ మాల ఎవరైతే వేసుకుంటారో మిగతా వాళ్ళు ఏవైనా ఇస్తే ఆ 40 days కూడా చాలా నిష్టగా ఉంటారు, వాళ్ళు కూడా తీసుకోరు. వాళ్ళకి పాయింట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కమిట్ అవుతారు. ఒక 40 days ఈ దీక్ష చేయాలి అన్నప్పుడు కొంచెం వాళ్ళు అలవాట్లు మార్చుకుంటారు, పద్ధతులు మార్చుకుంటారు, ఇవన్నీ మార్చుకుంటారు. కానీ హిందూస్ వాళ్ళే ఏదైనా ఫుడ్ ప్రసాదం కింద ఇస్తే తీసుకోరు, తీసుకోరు. ప్రసాదం తీసుకుంటారు, కొన్ని విషయాల్లో కొన్ని తీసుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటమ్స్ వాళ్ళు తీసుకోరు, అది ప్రసాదం అని చెప్పినా సరే వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఆ 40 daysలో కొన్ని ఆహార పదార్థాలే వాళ్ళు తినాలి. ఫర్ ఆనియన్ తినకూడదు, లేకపోతే కొన్ని ఉంటాయి, సో అవి తీసుకోకూడదు అంటారు. అంటే ఎందుకు నేను కంపేర్ చేయట్లేదు, కానీ వాళ్ళు 40 days నిష్టగా ఉన్నారు అంతే తప్ప ఫుడ్లో ఏదో ఉంది అని కాదు. కానీ సేమ్ మనం లైఫ్ లాంగ్ నిష్టగా ఉంటున్నాం, దేవుడితో ఉన్న కమిట్మెంట్ కదా అది. ఎందుకు తీసుకోకూడదు అనే దానికి ఏంటంటే సో విగ్రహం ఆ కాన్సెప్ట్ మనకి సిన్ కాబట్టి సో ఆ కాన్సెప్ట్ నేను ఐడియాలజీ మైండ్లో పెట్టుకొని లైఫ్ లాంగ్ కూడా నేను దేవుడితో కమిట్ అయ్యాను కాబట్టి నేను తీసుకొని చెప్తున్నాను అన్నమాట.